వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కానీ ప్రత్యర్థులపై విమర్శల బాణాలనెక్కి ఎక్కుపెట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలను చెప్తూ కేవలం టార్గెట్ చేసింది. అక్కడ స్థానిక శాసనసభ్యురాలు మంత్రి కొండా సురేఖ ఉంది, నాయిని రాజేందర్ రెడ్డి, వాళ్ళ పేర్లు ప్రస్తావించారు. వాళ్ళు వరంగల్ వెస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కొండా సురేఖ మంత్రి కూడా ఉంది. అది కాకుండా మంత్రివర్గంలో ఆడవాళ్లకు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం గురించి చెప్పిన రేవంత్ రెడ్డి అందరి గురించి సపోర్టుగా చెప్పాడు. కానీ ముఖ్యంగా టార్గెట్ చేసింది నిన్న వరంగల్ సభలో ఇద్దరిని. ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, రెండోది అక్కడ పాలకుర్తిలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు అని విపరీతంగా టార్గెట్ చేసినాడు. సీతక్క కొండా సురేఖ గురించి చెప్పుకుంటూ, అలాగే పాలకుర్తిలో మొన్నటి వరకు ఒక రాక్షసుడు పాలన సాగించాడు, ఆ రాక్షసుడిని ఓడించింది మా సోదరి యశస్విని రెడ్డి అని చెప్పేసి. సో ఆ రాక్షసుడు ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నది ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డి ఒకటే పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఆయన టీడీఎల్పీ లీడర్గా ఉంటే రేవంత్ రెడ్డి టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు ప్రసంగాలు ఇచ్చేవారు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఇప్పుడు చిచ్చరు పిడుగు మాట్లాడతాడు అని రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడి రేవంత్ రెడ్డికి మైక్ ఇచ్చేవారు. సో ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి సంబంధించి, కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావే అని చెప్పేసి అప్పుడు స్పష్టమైంది. వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలో మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా యశస్విని రెడ్డికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి పాలకుర్తికి వెళ్ళి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను జైలుకు పోవడానికి కారణం ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు నాకు చిప్పకూడు తినిపించాడు. మీరందరూ నన్ను అభిమానిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడగొట్టండి, ఆ నీచుడిని ఓడగొట్టండి, ఇటు యశస్విని రెడ్డిని గెలిపించాలని అప్పుడు కూడా మాట్లాడాడు. అవి కూడా వైరల్ అయినాయి. సో ఇప్పుడు తాజాగా యశస్విని రెడ్డికి సంబంధించి ఒక రాక్షసుని ఓడించింది ఘన చరిత్ర మా సోదరిని యశస్విని రెడ్డిదని రేవంత్ రెడ్డి మాట్లాడినారు. దానికి సంబంధించి ఇక్కడ ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు రేవంత్ రెడ్డికి కౌంటర్గా. అంటే రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణకు సోనియమ్మ దేవత, ఆమె కాలు కడిగి నెత్తినేసుకోవాలన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు పాత వీడియోలు చూపిస్తూ 1200 మందిని బలి తీసుకున్న బలిదేవత అన్నావు, ఇప్పుడు కాలు కడిగి నెత్తిన పోసుకోవాలంటున్నావు, సిగ్గుందా నీకు? ఢిల్లీకి పోతే సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేదు, నువ్వు నా గురించి మాట్లాడతావా? ఈ జిల్లాను 6 ముక్కలు చేసిన పట్టున్నావు, నువ్వేం పీకినావు అనే విధంగా టంగ్ స్లిప్ అయ్యిండు ఎర్రబెల్లి దయాకర్ రావు. సో ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో కూడా టంగ్ స్లిప్ అవ్వడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి ఎంత అనే విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన కౌంటర్గా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బూతులు మాట్లాడినాడు, టంగ్ స్లిప్ అయినాడు. ఇక పక్కన ఉన్నటువంటి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. సో పక్కన ఉన్నటువంటి ఇతర నాయకులు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా నవ్వుతున్నారు అక్కడ. అయితే ఎర్రబెల్లి మాట్లాడింది బూతులు మాట్లాడా, పైగా నవ్వుతున్నారు అంటూ కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నుంచి లేదా కాంగ్రెస్ అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేదా మంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. సో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడు కూడా ఆయన కూడా అగ్రెసివ్గా మాట్లాడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చాడు కాబట్టి ఇటు కాంగ్రెస్ నుంచి ఏ విధమైనటువంటి కౌంటర్ వస్తుందో చూడాలి మరి.